హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. మనకి ఎగ్జామ్స్ అయితే జూన్ 5 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మన ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనం క్వాలిటీని డిస్కస్ చేసుకుంటున్నాం. రోజుకి 3 వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. ఈరోజు పార్లమెంట్ కోసం డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం 391 క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్వశ్చన్ ఒకసారి నేను డిస్కస్ చేస్తాం. ఒకసారి కాన్సెప్ట్ అంతా మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. వెన్ వాజ్ ద ఇండిపెండెంట్ ఇండియా ఫస్ట్ యూనియన్ బడ్జెట్ ప్రజెంట్ ఇన్ ద పార్లమెంట్? పార్లమెంట్లో యూనియన్ బడ్జెట్ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు ప్రవేశపెట్టారని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. మనకి ఫస్ట్ టైము ఎంతమంది మినిస్టర్స్ ఉన్నారంటే 14 మినిస్టర్స్ ఉండేవాళ్ళండి. 14 మంది, 14 మెంబర్స్. అందులో ఆర్థిక మంత్రి ఎవరు అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. అదే మనకి ఈ 14 మందిలో వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. అదే లా మినిస్టర్ ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అదే ఫారెన్ మినిస్టర్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. అదే హెల్త్ మినిస్టర్ ఎవరు అంటే మనకి రాజకుమారి అమృత్ కౌర్. అదే మనకి రైల్వే మినిస్టర్ ఎవరు అంటే జాన్ మతే. ఇవన్నీ కూడా నేను ఫస్ట్ క్లాస్లో వచ్చే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనకి యూనియన్ బడ్జెట్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ టైం బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్కే షణ్ముఖం శెట్టి. ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 26th నవంబర్ 1947లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లేస్ డౌన్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్షిప్ పార్లమెంట్. పార్లమెంట్ యొక్క మెంబర్స్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 84 అండి. ఆర్టికల్ 84 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ ద క్వాలిఫికేషన్ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ దేర్ ఆర్ ద 2 houses ఆఫ్ ద లెజిస్లేటివ్ లైక్ ఇండియా ఇట్ ఈస్ కాల్డ్. మనకి 2 houses ఉంటే దాన్ని ఏమంటాము అంటే బై క్యామరలిజము అంటామండి. 2 houses ఉంటే బై క్యామరలిజం. బై అంటే 2 houses కలిగి ఉంటే దాన్ని బై క్యామరలిజం అంటాం. ఆన్సర్ ఏమవుతుందంటే బి. అయితే బై క్యామరలిజం ఉన్న స్టేట్స్ ఎన్ని అని అడిగాడు అనుకోండి. బై క్యామరలిజం అనేది ఉన్న స్టేట్స్ ఏంటంటే 6. మనకు ప్రజెంట్ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదా. ఇక్కడ మనకి బై క్యామరలిజం అనేది ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే బ్రిటన్ నుండి తీసుకున్నాము. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే మనకు 6 స్టేట్స్. ఆ 6 స్టేట్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఏటీఎం. ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తెలంగాణ, ఎం అంటే మహారాష్ట్ర. తర్వాత బీహారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, బియూకే, బీహారు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక. ఈ 6 రాష్ట్రాల్లో బై క్యామరలిజం ఉందండి. బై క్యామరలిజం అంటే 2 సభలు కలిగి ఉన్నదాన్నే బై క్యామరలిజం అంటాం. మన దేశంలో ఎన్ని బై క్యామరల్ స్టేట్స్ ఉన్నాయంటే 6. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే ఏటీఎం, బియూకే, ఏటీఎం బక్. ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తెలంగాణ, ఎం అంటే మహారాష్ట్ర, బి అంటే బీహార్, యు అంటే ఉత్తరప్రదేశ్, కే అంటే కర్ణాటక. ఈ రాష్ట్రాల్లో మనకి బై క్యామరలిజం ద్విసభలు అని అంటారు. సో ఆన్సర్ ఇక్కడ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ఏ డ్రాఫ్ట్ ఆఫ్ ప్రపోజల్ లెజిస్లేటివ్ లా. మనకి ఫస్ట్ మనకి బిల్ ఉంటుంది, అదేవిధంగా యాక్ట్ ఉంటుందండి. బిల్లు, యాక్ట్. మనకి యాక్ట్ ఎప్పుడవుతుంది, బిల్లు ఎప్పుడవుతుందంటే బిల్లు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. అంటే మనకి పార్లమెంట్లో ఎన్ని బిల్లు ఉంటాయంటే లైక్ ప్రైవేట్ బిల్లు, అదేవిధంగా పబ్లిక్ బిల్ అని ఉంటాయండి. పబ్లిక్ బిల్ అంటే ఏంటంటే ఎవరైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రవేశపెట్టే బిల్లునే మనం పబ్లిక్ బిల్ అంటాం. అదే ప్రైవేట్ బిల్ అంటే అదర్ దాన్ మినిస్టర్స్ కాకుండా వేరే వాళ్ళు ప్రవేశపెట్టేదాన్ని మనకి ప్రైవేట్ బిల్ అంటారండి. బిల్లు ఎప్పుడు యాక్ట్ అవుతుందంటే బిల్లును పార్లమెంట్లో అందరూ ఆమోదించి ఫైనల్గా సైన్ ఎవరిది ఉండాలి అంటే ప్రెసిడెంట్ సైన్ చేసినప్పుడే అది యాక్ట్ అవుతుందండి. ఓకేనా. ఇక్కడ డ్రాఫ్ట్ ఆఫ్ ప్రపోజ్డ్ లెజిస్లేటివ్ లా ఈజ్ ఏంటంటే బిల్ అంటారు దాన్ని. ఏదో బిల్. బడ్జెట్ అంటే మీకు తెలుసు. బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని మనం బడ్జెట్ అంటాము. ఆర్టికల్ 112 తెలియజేస్తుంది. నెక్స్ట్, రిట్ అంటే ఏంటంటే మనకి ఆర్టికల్ 32 ప్రకారంగా ఎన్ని రిట్లు ఉంటాయంటే మనకి
5 రిట్స్ ఉంటాయి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎంపీసీ హై క్వాలిటీ అనే ఒక కోడ్ చెప్పాను. ఎంపీసీ హై క్వాలిటీ అంటే ఎం అంటే మాండమస్, పి అంటే ప్రోబిస్ను, సి అంటే సెర్సరీ, హెచ్ అంటే ఏబిఎస్ కార్పొరస్, క్యూ అంటే క్యూఆర్ఎంటో. మనకి ఆర్టికల్ 26 ప్రకారంగా మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు. అదేవిధంగా ఆర్టికల్ 226 ప్రకారంగా హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఆర్టికల్ 32 ప్రకారంగా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఎప్పుడు నీ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయినప్పుడు మాత్రమే వెళ్ళొచ్చు. ఇవి దేనికి సంబంధించిందంటే ఫండమెంటల్ రైట్స్ రిట్. ఇక మనకి ఆర్టికల్స్ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా రాజ్యాంగం వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే 395 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 448 ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ సేస్ దట్ పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ ఏ డైరెక్ట్ రూల్ ఇన్ ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్. ఎవరైతే ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడతారో, ప్రజల చేత ఎన్నుకోబడ్డాన్ని మనం రిపబ్లిక్ అంటామండి. ఓకేనా. సో వాళ్ళ పార్లమెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. మనకి ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రజలకు ఖచ్చితంగా అవసరమైనది. సెపరేషన్ పవర్స్ కాదు, సెక్యులరిజం కాదు, పార్లమెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇక్కడ మనకి పార్లమెంట్లో చూసినట్లయితే లోక్సభ ఉంటుంది, అదేవిధంగా రాజ్యసభ ఉంటుంది, ప్రెసిడెంట్ ఉంటాడు. ఇక్కడ లోక్సభ చూసినట్లయితే లోక్సభ డైరెక్ట్ ఎలక్షన్ అండి. లోక్సభ అనేది ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్, ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడతారు. అదే రాజ్యసభ చూసినట్లయితే ఇండైరెక్ట్ ఎలక్షన్, అదేవిధంగా ప్రెసిడెంట్ కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్. ఈ ముగ్గురిని కలిపి ఏమని పిలుస్తారు అంటే పార్లమెంట్ అని పిలుస్తారు. లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్ని కలిపి పార్లమెంట్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మనకి పార్లమెంట్లో మనకి ఏముంటుందంటే డైరెక్ట్ రోల్ ఇన్ ఎలక్టింగ్ ద రిప్రజెంటేటివ్ అంటే పార్లమెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ఇదే చూసినట్లయితే మనకి ఇండియా ఈజ్ ద త్రిబుల్ ఎస్ అంటే సోవరనీ, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ కంట్రీ అండి. ఓకేనా. రిపబ్లిక్ అంటే ఏంటంటే ప్రజల చేత ప్రత్యక్షంగానే పరోక్షంగానే ఎన్నుకోబడాలి. హెరిడిటరీ కాదు, అంటే వారసత్వంగా వచ్చే హక్కు కాదు. వారసత్వంగా ఈ పిఎం పదవి కానీ రాష్ట్రపతి పదవి కానీ వచ్చేస్తే దాన్ని రిపబ్లిక్ కంట్రీ అంటారండి. ఓకేనా. ఇక్కడ మనకు ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఎక్స్టెండ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద హైకోర్టు ఎక్స్క్లూడ్ ద ఫ్రమ్ ద ఎనీ యూనియన్ టెరిటరీ. మనం హైకోర్టు యొక్క పరిధిని పెంచాలన్నా తగ్గించాలన్నా ఎవరికి అధికారం ఉంటుంది అంటే మనకి పార్లమెంటు ఒక లా చేయాలండి. పార్లమెంటా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లెజిస్లేటివ్ స్టేట్ లెజిస్లేటివ్. మనకి హైకోర్టు పరిధి పెంచాలన్నా తగ్గించాలన్నా ఏం చేయాలంటే పార్లమెంట్లో ఒక చట్టం చేయాలి. అప్పుడే ఆ హైకోర్టు యొక్క పరిధిని పెంచడం కానీ తగ్గించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విషయాన్ని ఆర్టికల్ 230 అనేది చెప్తుందండి. ఆర్టికల్ 230 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా స్టేట్ దట్ పార్లమెంట్ బై ద లా ఎక్స్టెండ్ జ్యూరిస్డిక్షన్. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ డస్ నాట్ సపోర్ట్ ద రోల్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. డస్ నాట్ సపోర్ట్ అంటున్నాడు, క్వశ్చన్ నాట్ అని అడుగుతున్నాడు. చూడండి. టు సెటిల్ ద డిస్ప్యూట్స్ అండ్ మేక్ జడ్జిమెంట్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్, టు సెలెక్ట్ ద నేషనల్ గవర్నమెంట్, టు కంట్రోల్ ద గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్, ద ఫంక్షన్ ఆఫ్ ది లా మేకింగ్. మనకి టు సెటిల్ డిస్ప్యూట్స్ అండ్ మేక్ జడ్జిమెంట్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్. ఇది మనకి ఏదంటే ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? సుప్రీంకోర్టు. వాళ్ళ ఎలక్షన్ మొత్తం సుప్రీంకోర్టు చూసుకుంటుందండి. టు సెలెక్ట్ ద నేషనల్ గవర్నమెంట్, టు కంట్రోల్ ద గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్, టు ఫంక్షన్ ఆఫ్ లా మేకింగ్. ఇక్కడ డస్ నాట్ అంటుంది కాబట్టి ఏ ఇస్ ద రైట్. ద సుప్రీం కోర్ట్ యాక్ట్ యాజ్ ఏ అంపైర్ ఇన్ కేస్ ఆఫ్ డిస్ప్యూట్ అరైజింగ్ బిట్వీన్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ద గవర్నమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. యాజ్ పర్ ప్రొవిజన్ గివెన్ ఆర్టికల్ 76 ఏం చెప్తుంది అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ ద పర్సన్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఏజేఏ. ప్రెసిడెంట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ అపాయింటెడ్ బై ది ఎవరు, మనకి ఏజేని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే అపాయింటెడ్ బై ది జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు, కానీ ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూడండి. యాజ్ పర్ ప్రొవిజన్ గివెన్ ఇన్ ఆర్టికల్ 76 ప్రకారంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ ఏ పర్సన్ యాజ్ ఏ అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ నియమిస్తారు. ఎక్కడ నుండి హూ క్వాలిఫైడ్, అతని క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే అతను
సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేయాలి. అతన్నే మనకి ఏజీగా ప్రెసిడెంట్ పెట్టడం జరుగుతుంది. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అవ్వాలి అంటే ఖచ్చితంగా అతను ఏమి ఉండాలంటే సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండాలి. యాజ్ పర్ ప్రొవిజన్ ఆర్టికల్ 76 ప్రకారం ఏమవుతుందంటే ద ప్రెసిడెంట్ షల్ అపాయింట్ ఏ పర్సన్ అటార్నీ జనరల్ ఏజీ ఆఫ్ ఇండియా వి క్వాలిఫైడ్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. AG of India is a part of the Union Executive and is a highest law officer in the country. Very very important point ఏంటంటే highest law officer in the country ఎవరు అంటే ఏజీ అంటే అటార్నీ జనరల్ ఏజీ. ఓకేనా, హైయెస్ట్ లా ఆఫీసర్. ఇతను ఏజీ అవ్వాలంటే ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిగా ఉండాలి. ఏజీని నియమించింది ఎవరు, ప్రెసిడెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ ద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఏజేని ఎవరు ఏ ఆర్టికల్ డీల్ చేస్తుందంటే 76. ఓకేనా, 76. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది పార్లమెంట్ ఫర్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటెడ్ ద డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇండియా. ఎవరు చూసుకుంటారు అంటే డిఫెన్స్కి రిలేటెడ్ అంశాలన్నీ కూడా ఎవరు చూస్తారు, డిఫెన్స్ మినిస్టరే చూస్తారు. ప్రజెంట్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరు, రాజ్నాథ్ సింగ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ టు ది పార్లమెంట్ ఫర్ ఆల్ ద మ్యాటర్స్ రిలేటెడ్ ద డిఫెన్స్ సర్వీస్ ఆఫ్ ఇండియా ఎవరంటే డిఫెన్స్ మినిస్టర్. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ ద ఫస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ గవర్నమెంట్. ఫస్ట్ లా ఆఫీసర్ అని ఎవరుగా కన్సిడర్ చేస్తారంటే ఏజీనండి. ఏజీ అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ చెప్తుందంటే 76. అతను ఏజీ అవ్వాలి అంటే ఎవరు నియమించాలి అంటే ప్రెసిడెంట్ నియమించాలి. అతని క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి ఉండాలి. అయితే ప్రెజెంట్ ఏజీ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏజీని ఏమని పిలుస్తారు అంటే ఫస్ట్ లా ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పిలవడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద మనీ బిల్. మనీ బిల్ని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే మనకి ఆర్టికల్ 110 అండి. మనకి మనీ బిల్కి అల్టిమేట్ రైట్ ఎవరికి ఉంటుంది అంటే లోక్సభకు ఉంటుందండి. ఓకేనా, మనీ బిల్ అని డిసైడ్ చేసేది ఎవరు అంటే లోక్సభలోనే ఆమోదించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ ద మనీ బిల్ అంటే మనకి ఆర్టికల్ 110. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 110 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ద money bill. Money bill are considered with the financial matters like taxation, public expenditure. They can introduced only Lok Sabha after the recommendation of the president. A money bill after being passed by the Lok Sabha is transmitted to Rajya Sabha. Rajya Sabha has to return such as a bill to Lok Sabha within the period of 14 days from the respect. Point to be noted that Article 109, Article 117 prohibit the introduction of the money bill in the Rajya Sabha. ఆర్టికల్ 109, ఆర్టికల్ 109 అదేవిధంగా 117 ప్రకారంగా చూసినట్లయితే మనీ బిల్లుని రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదని చెప్పడం జరుగుతుంది. మనకి మనీ బిల్లుకి అల్టిమేట్ పవర్ ఎవరికి ఉంటుంది అంటే లోక్సభకు ఉంటుంది. మనీ బిల్లు గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే ఆర్టికల్ 110. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. ఇండియన్ పార్లమెంట్లో ఏది పార్ట్ కాదని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ ఎల్పిఆర్ ఫార్ములా చెప్పాను. ఎల్ అంటే లోక్సభ, పి అంటే ప్రెసిడెంట్, ఆర్ అంటే రాజ్యసభ. వీటిని మనం ఏమంటాము అంటే పార్లమెంట్ అని పిలవడం జరిగింది. దాన్ని ఎల్పిఆర్ అంటాం. ఇక్కడ చూడండి, ప్రెసిడెంట్, రాజ్యసభ, లోక్సభ ఈ మూడు ఉండేదాన్ని మనం ఏమంటాం పార్లమెంట్ అంటాం. ఈ క్వశ్చన్ ఏమడిగాడు, నాట్ అని అడిగాడు. కాబట్టి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ గవర్నమెంట్లో ఉంటుంది. దీని అసెంబ్లీలోకి వస్తుంది తప్పించి పార్లమెంట్లోకి రాదు. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుందంటే డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లోక్సభని ఏమని పిలుస్తారు అంటే హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలుస్తారు. ఆర్టికల్ 79 చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కంప్రైజెస్ ఆఫ్. మనకి పార్లమెంట్ ఏమేమి కలిగి ఉంటుందంటే మనకి ఎల్పిఆర్ కలిగి ఉంటుంది. ఎల్ అంటే లోక్సభ, పి అంటే ప్రెసిడెంటు, ఆర్ అంటే రాజ్యసభ. ఆప్షన్లో ఎక్కడుంది చూడండి, ఆప్షన్ డి
ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. ఇందులోకి ప్రైమ్ మినిస్టర్ రాడు. ప్రైమ్ మినిస్టర్ ఇందులో ఉంటాడే కానీ మనకి సింపుల్గా పార్లమెంట్ అని చెప్పడానికి లెజిస్లేటివ్ అని అదే లోక్సభ, ప్రెసిడెంటు, రాజ్యసభ అని చెప్తాం తప్పించి ప్రైమ్ మినిస్టర్, అటార్నీ జనరల్ ఇవేవి చెప్పము. ఇందులో మనకి మినిస్టర్స్ అందరూ వస్తారు. లోక్సభలో రాజ్యసభలో మినిస్టర్స్ వస్తారు కానీ సింపుల్గా ఎల్పిఆర్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్క్లూడ్ లోక్సభ, రాజ్యసభ, ఓన్లీ రాజ్యసభ, ఓన్లీ లోక్సభ, లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్. చెప్తున్నాను కదా ఎల్పిఆర్ ఫార్ములా. ఎల్పిఆర్ లోక్సభ, ప్రెసిడెంట్, రాజ్యసభ, డి ఆప్షన్. నెక్స్ట్ 406 చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్? ఏది కాదు? మీకు ఎల్పిఆర్కి తెలిసింది కదా. ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ప్రెసిడెంట్ ఉంటాడు. హౌస్ ఆఫ్ పీపుల్ మనకి లోక్సభను ఏమని పిలుస్తారు అంటే హౌస్ ఆఫ్ పీపుల్ అని పిలవడం జరుగుతుందండి. రాజ్యసభను ఏమని పిలుస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని పిలవడం జరుగుతుందండి. ప్రెసిడెంట్ ఉన్నాడు. మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎక్కడంటే మనకి అసెంబ్లీ స్టేట్ గవర్నమెంట్కి వస్తాడు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఇక్కడ రైట్ ఆన్సర్. ఏమడుగుతున్నాడు? నాట్ ఏ పార్ట్ అని అడుగుతున్నాడు. క్లియరా? నెక్స్ట్, యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ద పీరియడ్ ఆఫ్ డాష్ డేస్ మెంబర్స్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ద హౌస్ ఆప్షన్ ఫ్రమ్ ఆల్ ద మీటింగ్ thereof ద హౌస్ మే బి డిక్లేర్ ద సీట్ వేకెంట్. ఎవడైతే మనకి కంటిన్యూస్గా మనకి 60 డేస్ వితౌట్ పర్మిషన్తో రాకపోతే అతని సీట్ని క్యాన్సిల్ చేస్తారు. దాన్నే మనం ఏమని చెప్పొచ్చు, ఆర్టికల్ 1 or 2 తెలియజేస్తుంది. అతని పదవిని అతని యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని రోజులు రాకపోతే 60 days ఆప్షన్ పెడితే 60 days వితౌట్ పర్మిషన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం టైమ్ గ్యాప్ బిట్వీన్ ద 2 successive sessions ఫర్ ద పార్లమెంట్? ఒక పార్లమెంట్కి ఇంకో పార్లమెంట్కి మధ్య మినిమం ఎంత టైం పీరియడ్ ఉంటే, మినిమం కాదు మ్యాక్సిమం ఎంత టైం పీరియడ్ అంటే 6 months కన్నా దాటకూడదండి. అంటే ఒక పార్లమెంట్కి ఇంకో పార్లమెంట్కి 6 months లోపే పార్లమెంటు సమావేశాలు స్టార్ట్ అవ్వాలి. అది ఆర్టికల్ 85లో 1 చెప్తుంది. ప్రెసిడెంట్ షల్ బి ద టైమ్ ఫర్ ద సమన్ ఈచ్ హౌస్ ద పార్లమెంట్ టు మీట్ అట్ ద టైమ్ ఆఫ్ 6 months అండి. 6 months వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్ ఇది. ద మ్యాక్సిమం ఇంటర్వల్ బిట్వీన్ 2 sessions ఆఫ్ ది పార్లమెంట్ కెన్ బి 6 months. నెక్స్ట్, అండర్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రైట్ ఆఫ్ లెజిటిమేట్ పవర్ అంటే ఏంటంటే పార్లమెంట్కి ఉంటుంది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హాజ్ గివెన్ ద రైట్ ఆఫ్ లెజిటిమేట్ పవర్ టు ద పార్లమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఓల్డెస్ట్ అట్ ద టైమ్ ఆఫ్ టేకింగ్ ద ఓత్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం? హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఓల్డెస్ట్ అట్ ద టైమ్ టేకెన్? ఎవరంటే మనకి మొరార్జీ దేశాయ్ అండి. మొరార్జీ దేశాయ్ వాజ్ ద ఓల్డెస్ట్ పర్సన్ టు హోల్డ్ ద ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. మనకి మొరార్జీ దేశాయ్ అప్పటికి 81 years అండి. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సర్వ్డ్ యాజ్ ద 4th ప్రైమ్ మినిస్టర్. ఇండియా బిట్వీన్ 1977 నుండి 1979 వరకు పనిచేశారు. లీడింగ్ ద గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ది జనతా పార్టీ. 81 yearsకి మొరార్జీ దేశాయ్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కెన్ ఇంట్రడ్యూస్ ద గవర్నమెంట్ బిల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు అంటే మినిస్ట్రీ ఇన్ ద లోక్సభ, మినిస్టర్ ఆఫ్ పార్లమెంట్ హూ ఇస్ ఇట్ నాట్ ఎన్ ఏ మినిస్టర్, మెంబర్ ఆఫ్ ద ట్రెజరీ బెంచ్ ఇన్ ద లోక్సభ, టు బి ఎ మినిస్టర్ ఆఫ్ ఎనీ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. ఇక్కడ మనకి గవర్నమెంట్ బిల్ అంటే మనకు పబ్లిక్ బిల్ అని వస్తుంది. ఏ మినిస్టర్ అయినా మనకి ఏదైనా హౌస్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లోక్సభలో రాజ్యసభలో ఉన్న పర్సన్స్ ఎలా పిలుస్తారండి? ఎంపీస్ అని పిలుస్తారు. ద ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కేమ్ టు ఇంటూ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే 1952లో వచ్చిందండి. ద ఫస్ట్ ఎలక్టెడ్ పార్లమెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కేమ్ టు ఎగ్జిస్టెన్స్ ఎప్పుడంటే 1952. లోక్సభను ఏమని పిలుస్తారు అంటే లోవర్ హౌస్ అని పిలవడం జరుగుతుంది. రాజ్యసభను ఏమని పిలుస్తారు అంటే అప్పర్ హౌస్ అని పిలవడం జరుగుతుంది. ఈ లోక్సభ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 17th April 1952లో ఫామ్ అయింది. అదే 3rd April 1952లో రాజ్యసభ ఫామ్ అయింది. లోక్సభ, రాజ్యసభ. ద ఫస్ట్ లోక్పాల్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్. ఫస్ట్ లోక్పాల్ బిల్లు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే పార్లమెంట్లో
1968లో ఈ ప్రవేశపెట్టడం జరిగింది. ద లోక్పాల్ బిల్ వాజ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా 1968. ది బిల్ వాజ్ ఆల్సో పాస్డ్ బై ద లోక్సభ ఇన్ 1969 బట్ రిమైన్స్ స్టక్ ఇన్ రాజ్యసభ. ఇక్కడ మనకి ఫస్ట్ లోక్పాల్ బిల్ ఎవరు ప్రవేశపెట్టారు అంటే జస్టిస్ పినాకి చందర్ ఘోష్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ ద ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియాని. ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే పినాకి చందర్ ఘోష్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద కంప్లీట్ అథారిటీ టు డిటర్మైన్ ద కండిషన్ ఆఫ్ అబ్టైనింగ్ ఇండియన్ సిటిజన్షిప్? ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్కి ఉంటుంది. ఏ రైట్ అయినా పార్లమెంట్లో డిస్కషన్ వచ్చిన తర్వాతనే మనకి సిటిజన్షిప్ ఇవ్వాలా లేదా అనేది ఆర్టికల్ 11 ప్రకారంగా మనకు తెలియజేస్తుందండి. ఆర్టికల్ 11 ప్రకారం, ఆర్టికల్ 11 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిసైడ్స్ ద పార్లమెంట్ విల్ హ్యావ్ ద రైట్ టు ఫార్ములేట్ ఆల్ ద లాస్ ఎక్విట్ టు రినౌన్స్ ఇండియన్ సిటిజన్షిప్. నెక్స్ట్ 416 క్వశ్చన్ చూడండి. బై విచ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ ది 525 to 540? ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ సీట్స్ని 525 నుండి 545కి మార్చారు అంటే 31st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1973లో జరిగింది. అక్కడ ఏం చేశారు అంటే 525 నుండి 545 వరకు చేయడం జరిగింది. నెక్స్ట్, ద టెర్మినేషన్ ఆఫ్ ది కరెంట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ కాల్డ్. మనం టెర్మినేట్ చేయడాన్ని మనం ఏమంటామంటే రిజల్యూషనా, డిడక్షన్ మోషనా, అడ్జాయిన్మెంటా, ప్రోరోగేషనా? మనకి ఏమని పిలుస్తారు అంటే ప్రోరోగేషన్ పిలవడం జరుగుతుంది. ప్రోరోగ్. మనం టెర్మినేట్ చేయడాన్ని ప్రోరోగ్ అంటారు. సమాను ప్రోరోగ్ అని మీకు 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయండి. ద టెర్మినేషన్ ఆఫ్ ద కరెంట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ కాల్డ్ prorogation. Prorogation brings the termination of both the sitting and session in the house. ఇది ఎవరు చేస్తారంటే ప్రెసిడెంట్ చేయడం జరుగుతుంది, అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనకి అడ్జాయిన్మెంట్ అంటే ఏంటి? సస్పెండ్ చేయడం. సస్పెండ్స్ ద వర్క్ ఇన్ సిట్టింగ్ ఫర్ స్పెసిఫైడ్ టైం. అంటే కొంత టైం వరకు ఇది ఆగడాన్ని మనం అడ్జాయిన్మెంట్ అంటారు. కొన్ని అవర్స్ అవ్వచ్చు, కొన్ని రోజులు అవ్వచ్చు, కొన్ని వీక్స్ అవ్వచ్చు, దాన్ని అడ్జాయిన్మెంట్ అంటారు. బట్ ప్రోరోగేషన్ అంటే కొన్ని ఏం చేస్తారంటే టెర్మినేట్ చేయడాన్ని టెర్మినేషన్ ఆఫ్ ది కరెంట్ సెషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ కాల్డ్ ప్రోరోగేషన్. తర్వాత, ఇన్ విచ్ ఇయర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ఇండియా? ఎప్పుడు ఫామ్ అయింది అంటే 2006లో ఫుడ్ సేఫ్టీ కోసం యాక్ట్ రావడం జరిగింది. ఇన్ విచ్ ఇయర్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ వాజ్ పాస్డ్ అంటే ఎప్పుడంటే 2006 సంవత్సరం. నెక్స్ట్, which of the following is one of the feature of the Insolvency and Bankrupt Code Amendment Ordinance 2018? ఏది అంటే రిలీఫ్ టు హోమ్ బయర్స్ అండ్ రికగ్నైజ్ దేర్ స్టాటస్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రెడిటర్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద ఆడ్ వన్ ఇన్ రిలేషన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. బడ్జెట్ సెషనా, సమ్మర్ సీజనా, మాన్సూన్ సీజనా, వింటర్ సీజనా? ఇక్కడ మనకు చూసినట్లయితే దెర్ ఆర్ యూజువల్లీ ద 3 సెషన్స్ ఇన్ ద పార్లమెంట్. ఏముంటాయంటే బడ్జెట్ సీజన్ జరుగుతుంది, మాన్సూన్ సీజన్ జరుగుతుంది, వింటర్ సీజన్ జరుగుతుంది. సమ్మర్ సీజన్ జరగదు, సమ్మర్ సీజన్ లేదు. బిఎండబ్ల్యూ అంటే అంటే బడ్జెట్ సెషన్ జరుగుతుంది, తర్వాత మాన్సూన్ సెషన్ జరుగుతుంది, తర్వాత వింటర్ సెషన్ జరుగుతుంది. బడ్జెట్ సెషన్ ఎప్పుడు జరుగుతుందంటే ఫిబ్రవరి నుండి మేలో జరుగుతుంది. మాన్సూన్ సీజన్ చూసినట్లయితే జూలై సెప్టెంబర్లో జరుగుతుంది. వింటర్ సెషన్ చూసినట్లయితే నవంబర్ డిసెంబర్లో జరుగుతుంది. సింపుల్గా పార్లమెంట్లో జరిగే సెషన్స్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బిఎండబ్ల్యూ బడ్జెట్ సెషన్, మాన్సూన్ సెషన్, వింటర్ సెషన్, ఇదే ఆర్డర్లో ఉంటాయండి. క్లియర్? నెక్స్ట్, సమ్మర్ సెషన్ ఏమీ ఉండదు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్? సమ్మర్ సెషన్ అనేది ఉండదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టాండింగ్ కమిటీ ఈజ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది పార్లమెంట్? పిటిషన్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీ, బిజినెస్ కన్సల్ట్ కమిటీ, ఆల్ ఆఫ్ దిస్. మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిటీస్ అంటే ఇక్కడ చూడండి, ఆల్ కమిటీస్, ఆల్ ఆఫ్ దిస్.
Parliamentary committees are indispensable and integral part of the present system. Parliamentary committee are consulted Parliament under the rules of procedures and conduct of business made by under article note under article ఏంటంటే 118లో 1 ఏం చెప్తుందంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీ. ఫస్ట్ వన్ ఏంటంటే స్టాండింగ్ కమిటీ, అదేవిధంగా అడ్హోక్ కమిటీ అని రెండు ఉంటాయి. 118లో 1 ఏం చెప్తుందంటే స్టాండింగ్ కమిటీ ఒకటి ఉంటుంది, అడ్హోక్ కమిటీ ఉంటుంది. స్టాండింగ్ కమిటీ చూసినట్లయితే స్టాండింగ్ కమిటీ అండర్ దిస్ కమిటీ మనకి స్టాండింగ్ కమిటీలో ఏమున్నాయంటే పీసీబీ ఉందండి, పిటిషన్ కమిటీ బిజినెస్. పిటిషన్ కమిటీ అపాయింటెడ్ టు కన్సిడర్ పిటిషన్. ద కమిటీ ఈజ్ కన్స్టిట్యూటెడ్ ఇన్ ద బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ద పిటిషన్ కమిటీ ఆఫ్ ద లోక్సభ కన్సిస్ట్. పిటిషన్ కమిటీలో 15 మంది లోక్సభ నుండి ఉంటారు. అదేవిధంగా 10 మెంబర్స్ ఎక్కడి నుండి ఉంటారంటే రాజ్యసభ నుండి ఉండడం జరుగుతుందండి. అదే కమిటీ ఇన్ ప్రివిలేజ్ చూసినట్లయితే మనకి 15 మెంబర్స్ లోక్సభ నుండి ఉంటారు, అదేవిధంగా 10 మెంబర్స్ రాజ్యసభ నుండి ఉంటారండి. తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ చూసినట్లయితే 15 మెంబర్స్ లోక్సభ నుండి ఉంటారు, అదేవిధంగా 10 మెంబర్స్ రాజ్యసభ నుండి ఉంటారండి. ద స్పీకర్ ఆఫ్ ది చైర్మన్ ఎక్స్ ఆఫీసో చైర్మన్ ఆఫ్ ది బిజినెస్ అడ్వైజరీ రెస్పెక్టివ్ హౌసెస్ అండి. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి పిటిషన్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ విచ్ సెంట్రల్ మినిస్టర్ నవోదయ విద్యాలయ సమితి అండ్ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆర్ అటానమస్ బాడీ. ఏదంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ అండి, ది ఎడ్యుకేషన్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, విచ్ పొలిటికల్ పార్టీ డిడ్ ఈ బిలాంగ్ టు? ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అతను దేనికి సంబంధించిందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి. అతన్ని ఏమని పిలవడం జరుగుతుందంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్. ద కంపన్సేషనరీ అఫర్మిస్ట్రేషన్ ఫండ్ బిల్ వాజ్ పాస్డ్ ఇన్ ద రాజ్యసభ ఆఫ్ ఇండియా ఎప్పుడు అంటే 2016లో కంపన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ బిల్ అన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్. ఫండ్ కెన్ బి స్పెంట్ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా చూసినట్లయితే విత్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ అప్రూవల్ చేస్తేనే కన్సల్ట్ ఫండ్ అనేది అవుతుంది, కన్సాలిడేటెడ్ ఫండ్ అవుతుంది. ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా వాజ్ సెటప్ అండర్ ది ఆర్టికల్ 226 ప్రకారం ఆర్టికల్ 266 పరంగా ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నుండే మనకి శాలరీస్ అనేది రావడం జరుగుతుందండి. ద లార్జెస్ట్ ఫండ్ ఆఫ్ ఇండియా ప్లేస్డ్ అండర్ ది పార్లమెంట్. ఫండ్ కెనాట్ బి విత్డ్రాన్ ఫ్రమ్ వితౌట్ ది అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. ఇక్కడ ఉన్న ఫండ్ అనేది పార్లమెంట్లో అప్రూవల్ రాకుండా ఎవరు కూడా తీయడానికి లేదండి, ఎవరు తీయలేరు. నెక్స్ట్. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫండ్ ఇన్ విచ్ ఆల్ ట్యాక్సెస్ కలెక్టెడ్ బై ద యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ డిపాజిటెడ్ ఎక్సెప్ట్ ఇన్కమ్ ట్యాక్స్. ఆల్ ఫండ్స్ రిసీవ్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇండియా ఆర్ డిపాజిటెడ్. అన్ని ట్యాక్సెస్ గవర్నమెంట్ తరఫున డిపాజిట్ అవుతాయి. అది మనకి ఆర్టికల్ 266 ప్రకారంగా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది పెట్టడం జరిగింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇందులో నుండి తీయాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ నుండి లా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఫుజిటివ్ ఎకనామిక్ అఫెండర్ బిల్ 2017 వాజ్ ఇంట్రడక్షన్ బై విచ్ మినిస్ట్రీ అంటే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్. ఎకానమిక్ అని కనిపిస్తుంది, సింపుల్గా ఫైనాన్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఆప్షన్ డి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ కేమ్ టు ఇండియా ఎఫెక్ట్. ఎప్పుడు వచ్చిందంటే మనకి 2005లో రావడం జరిగిందంటే ఆర్టీఏ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ద రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈజ్ లా పాస్డ్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా which came into force 12th October 2005లో వచ్చిందండి. దిస్ లా ఎంపవర్స్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా టు సీ ద రిసీవ్ ఇన్ఫర్మేషన్ రికార్డింగ్ ది గవర్నమెంట్ బిల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ ఎంపీ లోకల్ డెవలప్మెంట్ స్కీమ్ ద యాన్యువల్ అమౌంట్ ఫిక్స్డ్ ఫర్ ఈచ్ ఎంపీ ఫర్ ద డెవలప్మెంట్ వర్క్స్ దేర్ ఓన్ ఏరియా ఎంత అంటే 5 crores అండి. 5 కోట్లు. సో ఇక్కడతో మనకి 430 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి పార్లమెంట్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిందండి. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
వీడియో ఎలా ఉందో కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.